నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనం చేయడు. ద్వితీయోపదేశకాండము 4:29. ఈ వాక్యము ఆధారంగా దేవుని దయ, ఆయన చేసిన నిబంధన ఎన్నడూ మర్చిపోడని గ్రహించాలి. ఆయన యందు విశ్వసించిన ప్రజలను చేయి విడవడని వాక్యం చెబుతుంది. దేవుడు తను ప్రేమించే ప్రజలను ఎన్నటికీ నాశనం చేయడు. ఆయన మహా కనికరము గల దేవుడు. చేసిన వాగ్దానమును ఎంత మాత్రము మరచిపోనివాడు. కీర్తనలు 119, 156లో వాక్యము ఇలా చెబుతుంది: యెహోవా కనికరములు మితిలేనివి అని. అనగా ఆయన కనికరములు పరిమితి లేనివి. ఎన్నోసార్లు నిన్ను క్షమించి నీపై కనికరం చూపించగలవాడు. మన పరిశుద్ధ గ్రంథంలోని లేఖనాలను పరిశీలించగలిగితే చాలా చోట్ల ఆయన దయావాత్సల్యముల దేవుడని, కరుణగల దేవుడని చెప్పబడిన మాటలను చూస్తాం. తనను విశ్వసించిన ప్రజలను నిత్యం ఆయన జ్ఞాపకం ఉంచుకుంటాడు. లూకా 1:50లో ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరములు తరతరములకు ఉండునని వాక్యం చెబుతుంది. ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆయనను విశ్వసిస్తారో, ఎవరైతే ఆయనకు భయపడి ఆయన యందు భయభక్తులు గలవారిగా జీవిస్తారో అట్టి వారిపై ఆయన కనికరములు నిత్యము ఉంటాయి. దావీదు ఊరియా విషయంలోనూ, బత్షెబ విషయంలోనూ తప్పు చేసిన తిరిగి తప్పును గ్రహించి పశ్చాత్తాపడినప్పుడు దేవుడు దావీదును క్షమించాడు. గొప్ప రాజును చేశాడు. ఎన్నో విజయాలను చేకూర్చాడు. మన జీవితంలో కూడా మనం ఎన్నో తప్పులు చేసి ఉండొచ్చు. వాటన్నిటి విషయంలో మనం ఆయన ముందు పశ్చాత్తాపడినప్పుడు దేవుడు మనపై కనికరము చూపి మనల్ని తన బిడ్డలుగా స్వీకరిస్తాడు. మనపై ఆయన కనికరములు తరతరములు నిలిచి ఉండును గాక. ఆమేన్.